హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి ట్యూషన్ ఫీజు అంటే కాలేజ్ ఫీజు ఈ రోజు నుంచి 24th లోపు అయితే పే చేయాలి. మీరు తప్పకుండా మీకు వచ్చిన కాలేజ్లో 25th లోపు మీరు మీ కాలేజ్లో వెళ్ళి కలవాలి. కాలేజ్లో వెళ్ళి ఫిజికల్గా జాయిన్ అవ్వాలి. క్లాసెస్ వచ్చేసి July 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు అడ్మిషన్ ఫీజ్ పేమెంట్ చేయడానికి మనకు వెబ్సైట్లోనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అడ్మిషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి డీసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సి ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫేజ్ 1 మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ టైపు, ఫస్ట్ ఫేజ్ వచ్చింది కదా అది, పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా క్లిక్ చేసి ఫీ అమౌంట్ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయగానే అక్కడ ఫీ అమౌంట్ వచ్చేస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పండి. ఇన్ కేస్ యువర్ అకౌంట్ డెబిటెడ్ అండ్ వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ ద పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, కైండ్లీ కంపల్సరీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ నో యువర్ పేమెంట్ స్టేటస్. మీ పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ రాకపోతే ఒకసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే మీ కట్ అయిన మనీ 5 వర్కింగ్ డేస్లో రిటర్న్ వస్తుంది అయితే అని చెప్తున్నారు. ఇక్కడ కంపల్సరీగా ఆన్లైన్లోనే పే చేయాలని అయితే చెప్పలేదు. మీకు రిస్క్ అనుకుంటే మీరు మీ కాలేజ్లోనే వెళ్ళి పే చేయండి. మీ కాలేజ్ వాళ్ళు కూడా ఒకవేళ వెబ్సైట్లోనే పే చేయమంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే పే చేయండి. ప్రస్తుతానికైతే మనకు ఆప్షన్ అయితే ఇచ్చిర్రు, కానీ కంపల్సరీగా ఆన్లైన్లోనే పే చేయాలని అయితే చెప్పలేదు. బెటర్ మీరు మీకు వచ్చిన కాలేజ్లో వెళ్ళి కనుక్కొని పే చేసేయండి. మీరు అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అలాట్మెంట్ అని చెప్పండి. మీ అడ్మిషన్ లెటర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఎవరైనా స్టూడెంట్స్ ఫీజు కట్టిన వాళ్ళు ఉంటే పేమెంట్ స్టేటస్ చూసుకోవాలనుకుంటే అడ్మిషన్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.